ఓకే, జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి అండ్ నైనిక. హలో, ఈరోజు నా బర్త్డే గుర్తుందా? గుర్తుందా అని అడుగుతున్నాను. మా అమ్మ నాన్నకి ఎలాగో గుర్తుండదు. ఆడపిల్లలని చిన్నప్పుడే చిత్తకుప్పలు పడేశారు. చిన్నప్పటి నుంచి మీతోనే ఉన్నాను కదా, మీరు మర్చిపోయారా? వాళ్ళకి ఎలాగో గుర్తులేదు. ఎప్పుడో నేనంటే ఇష్టమని తిరుగుతావుగా, నువ్వు మర్చిపోయావా? ఛీ పో. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి? అమ్మా నాన్న, ఏంటి మీ గోళ? మీతో కలిసి ఉండాలంటే కంపరం వచ్చేస్తుంది. చిచ్చి, ఏమైంది? ఎవరో వాళ్ళ అమ్మా నాన్నలని తిడుతున్నారు. అమ్మా నాన్నలనా? దూరమే మనం ఏడుస్తున్నాం, దూరం అవ్వాలని వాళ్ళు ఏడుస్తున్నారు. అంతేలే, దేవుళ్ళు దగ్గరగా ఉంటే విలువ తెలియదు కదా. కంటి చూపు లేకుండా పుట్టాను కదా, అందుకే మా అమ్మ నాన్న ఎక్కడ అవమాన పడాల్సి వస్తుందేమో అని నన్ను చిన్నప్పుడే వదిలేశారనుకుంటా. నా కళ్ళతో ప్రపంచాన్ని చూడలేకపోయాను, వాళ్ళ ప్రేమని పొందలేకపోయాను. సరే, అదంతా వదిలే. ఈరోజు నీ బర్త్డే కదా, నీకేం గిఫ్ట్ కావాలి? ఏంటి ఇప్పుడా? పో, నాకేమొద్దు. అమ్మాయి గారు, రాత్రులు ఓ దగ్గుతూ మూలుగుతూ ఉంటారు. నిద్ర పట్టి చావట్లేదు, మీరు చావట్లేదు. రే, చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే నిద్ర లేకపోయినా బాధ్యత అనుకున్నావురా. ఇప్పుడు అదే నిద్ర కోసం మేం బరువయ్యాం. నువ్వు ఆకలి అంటే కడుపులో తీసి పెట్టేవాళ్ళరా. ఇప్పుడు పెంపుడు కుక్కల కంటే హీనంగా చూస్తున్నావురా. మీ పిల్లలు మిమ్మల్ని వదిలేశారు, మా అమ్మ నాన్న మమ్మల్ని వదిలేశారు. దేవుడిచ్చిన అమ్మ నాన్న అనుకుంటాం. మాతో వచ్చిండి అమ్మా. మాతో వచ్చిందన్నా. అలాగే బాబు, పదండి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగులాశ్రమాలు విడివిడిగా కాకుండా అందరికీ ఒకే చోట ఆశ్రయం కల్పిస్తే అమ్మలేని వారికి అమ్మని, నాన్నలేని వారికి నాన్నని, అమ్మమ్మ, తాతయ్య, అక్క, చెల్లి, అన్న, పిన్ని, బాబాయ్ అందరూ దగ్గరై అనాథ అన్న మాటే అనాథ అవుతుంది. ఈ రోజుల్లో నా అనే మాట కోసం మన అనుకునే వారినే వదిలేస్తే వాళ్ల కోసం మేమున్నామని చాలా మంది ముందుకొస్తున్నారు. వారందరూ కలిసి ఉమ్మడి ఆశ్రమం పెడితే ఉమ్మడి కుటుంబాలను సృష్టించవచ్చు. ఫీల్ వెరీ హ్యాపీ. నా పాట నా డి స్టేజ్ మీద. థ్యాంక్ యూ. అంతకంటే ఇంకేం చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్.
ప్రియమణి గారు. బెస్ట్ కొరియోగ్రఫర్. మాస్టర్, వాట్ అ కాన్సెప్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఐడియా చాలా బాగుంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ కి ఎక్కువ మాట్లాడడం, ఇట్స్ జస్ట్ టచింగ్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్, క్లీన్, నైస్ కాన్సెప్ట్, నైస్లీ ఎగ్జిక్యూటెడ్. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. డి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎవరైనా డైరెక్టర్స్ ప్లీజ్ డి చూడండి, మీకు హీరో హీరోయిన్స్ దొరికిపోతారు ఇక్కడే. సో సూపర్ మాధురి, గాడ్ బ్లెస్ యూ. సాయి, గాడ్ బ్లెస్ యూ. సాయి, నీ చెప్పే కదా, నువ్వు డాన్స్ వదిలేసి ఏదో వెతుకుతున్నావు. వకీల్ సాబ్ నుంచే స్టార్ట్ అయింది. వకీల్ సాబ్ చింపి ఆరేశారు కదా, సో మీరు డాన్స్ దాటేశారు. ఆల్ ది బెస్ట్ సార్. ఒక రిక్వెస్ట్ సార్, అంటే విత్ యువర్ పర్మిషన్, మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు సార్, స్టేజ్ మీదకి ఎక్కింది. నాకు డ్రీమ్ ఉన్నాయి సార్, డీలో కొరియోగ్రాఫర్ అవ్వాలని. చిన్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు అమ్మ నేను ఎప్పుడైనా కొరియోగ్రాఫర్ అయ్యి పక్కన నా స్టేజ్ మీద డాన్స్ అయిపోతానమ్మా అని చెప్పి చిన్నప్పుడు చెప్పాను సార్. నువ్వు ఎప్పుడైతే నేను ఎప్పుడు ఎక్కుతానో, నేను చచ్చిపోయేలోపు ఒకసారి నన్ను ఎక్కించి చాలరా అని చెప్పి మా అమ్మ చెప్పేది సార్. ఈ రోజు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సూపర్ 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 సూపర్. థ్యాంక్స్ అండి గణేష్ మాస్టర్ గారు, మీరు చాలా హెల్ప్ చేస్తారండి మాకు. మీరు అలా ఏమనొద్దు, నేను మా మదర్ అనుకుని చేసా. మా అమ్మ ఆ ప్లేస్ లో ఉంటే అదే చేస్తాను కదా. మీ సాయి ఎంతనో నేను అంతే మీకు. ఓకేనా? డాన్స్ చేద్దామా? రావనా? మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపమమ్మ, కరుణించే కోపమమ్మ, వరమిచ్చే తీపి శాపమమ్మ, నాయాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా. ఇంకా సాయి గురించి ఏం బెంగ పెట్టుకోకండి, వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు సాయి. మీరు హ్యాపీగా ఉండండి. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఒక మంచి టీం ఉంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ స్టేజ్ లో వస్తాయి. సో అన్నిసారి రిపీటెడ్ గా చూసిన ఒక సాంగ్ ప్రదీప్ తప్ప ఎవరిని వి కాంట్ ఇమాజిన్ ఆన్ ద సాంగ్. బట్ టుడే ఈ పర్ఫార్మెన్స్ లో ప్రదీప్ ని మర్చిపోయాం. సారీ టు సే దిస్. వెరీ హ్యాపీ. అంత మంచిగా సాయి అండ్ నైనిక చేశారు అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు కొరియోగ్రాఫర్ సాయి మాస్టర్. థాంక్యూ. అండ్ సాయి, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత ప్రాక్టీస్ చేశారు అనేది కనిపిస్తుంది. ఎక్కడ కూడా లైన్ ఫార్మేషన్ లో అవ్వచ్చు, ఎక్కడ మిస్ అవ్వలేదు, అంత నీట్ గా చేశారు. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు నైనిక. షీ వాజ్ యువర్ ఐస్. నైనిక, యు ఆర్ అ స్టార్ గర్ల్. ఎప్పుడు బిగ్ స్క్రీన్ లో చూస్తామని నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మాస్టర్ చెప్పినట్టే. అండ్ కంగ్రాచులేషన్స్. అందరికి నచ్చింది, క్లాప్స్ లోనే తెలిసిపోయింది కదా. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు ఇలా రావడం, మిమ్మల్ని ఇంత ఆనందంగా చూడడం మా అందరికి కూడా చాలా ఆనందం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్.